జై శ్రీరామ్. ఇట్లా అర్థవంతంగా సీతాదేవి చెప్పిన మాటలు విని హనుమంతుడు, ఓ దేవి, వానర భల్లూక సేనలకు ప్రభువు, వానర శ్రేష్ఠుడు, సత్వగుణ సంపన్నుడైన సుగ్రీవుడు ఈ కార్యాన్ని సాధించడానికి కృతనిశ్చయుడై ఉన్నాడు. అతడు రాక్షస సంహారానికి వేల కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ వానర భల్లూక వీరులను వెంటబెట్టుకుని తక్షణమే వస్తాడు. ఆ వానర భల్లూక వీరులందరూ పరమ పరాక్రమవంతులు, సత్వ సంపన్నులు, మహాబలవంతులు. వాళ్ళు అటు ఆకాశం వరకు ఎగిరిపోగలరు, ఇటు పాతాళలోకం వరకు దిగిపోగలరు. అడ్డంగా ఎంత దూరమైనా ఏ అంతరాయము లేకుండా పోగలరు. వాళ్ళందరూ సుగ్రీవుడి ఆజ్ఞను జవదాటరు. సుగ్రీవుడు మనసా సంకల్పించుకుంటే చాలును, ఏ పని అయినా అయిపోతుంది. ఆ వానర భల్లూక వీరులు ఎటువంటి మహత్తర కార్యాలనైనా ఇట్టే సాధించగలరు. వాళ్ళందరూ మహోత్సాహులు. వాయుమార్గాన అనేక పర్యాయములు పర్వతాలతోనూ, మహారణ్యాలతోనూ, మహాసముద్రాలతోనూ ఉన్న ఈ భూభాగానంతా తిరిగి చూశారు. ఆ సుగ్రీవుడి సన్నిధిలో నాతో సరిసమానమైన వారు, నాకన్నా అధికులు ఎంతోమంది వానరులు ఉన్నారు. నాకన్నా తక్కువైన వాడు ఒక్కడూ లేడు. నేనే సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను. ఇక నాకన్నా బలవంతుల సంగతి నేను చెప్పనవసరం లేదు. అత్యంత సమర్థులను రాజులెప్పుడూ మొట్టమొదట పంపించరు. చూచి రావడానికి సామాన్యులనే పంపిస్తారు. వానర భల్లూక వీరుల గురించి నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. జై శ్రీరామ్.